యాక్చువల్గా మన సైకిల్ కూడా ఎత్తుకోవేయడు, అందుకే ఇలా సైకిల్ చేయించుకోవడం పోతున్నా షోరూమ్కి. సో నేను ఏం చేయలేకపోతే సో మనం అలసిపోయినాం. మనం వచ్చేసి కొంచెం తినేసి పోవాలి. సో మనకి ఇప్పుడు మొత్తం అన్ని ఆడ తీసి పడేసిండు. సో మనము చూద్దాం ఇప్పుడు అంటే వేయించుకురావాలా సైకిల్. సో నాకు ఇలా ఏం వర్క్ లేదు కాబట్టి నేను ఇప్పుడు సో చేయించుకురానికి పోతున్నా. సో సైకిల్ చూపిస్తాడు ఇక అసలు ఎట్లా అయింది ఏంది మొత్తం. అసలు ఆడు మొత్తం నాకు మంచి సైకిల్ మొత్తం వాడు ఎట్లా వేసిండు అట్లా వేసిండు. జాగ్రత్త ఉన్నది ఇప్పుడు లాక్ వేసినప్పుడు కానీ. కొంచెం సైకిల్ కార్లు ఉన్నోడే సేఫ్ ఉంటాడు, సైకిల్ ఉన్నోడు సేఫ్ ఉండలేము. సో మన సిచ్యువేషన్ మనం దాన్ని లాక్ వేయలేము. కరెక్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లాంటివి. ఇట్లా జరిగినప్పుడల్లా మనకు ఒక లెసన్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను సైకిల్ పరిస్థితి చూపించాక సో లిటరల్లీ 5 అవర్స్ తర్వాత మన బైస్కిల్ అయితే మనకు వచ్చేసింది. సో మొత్తం రిపేర్ అయితే అయిపోయింది. సో చూపిస్తాను, రిపేర్ మొత్తం చేసేసారు. సో చూపిస్తాను. సో మన సైకిల్ వచ్చేసి మొత్తం విడగొట్టేసింది సైకిల్కి. సో సైకిల్ విడగొట్టేసింది. విడగొట్టేసి సో ఇట్లా అయింది అంతే. ఇట్లా అయింది, ఇట్లా వేసారు. ఇప్పుడు ఇది ఆడైతే అని అది కూడా వెళ్ళదు. సో ఆనైతే అవుతుంది. సో మనకి ఎర్ర వస్తుంది. సో మనం ఇప్పుడు దీన్ని వేయాలి. ఇప్పుడు అన్నీ ఇట్లా వేసేసి ఇట్లా వేసేసి సో ఇప్పుడు సైకిల్ అయితే ఇట్లా అయింది. మనం దీన్ని ఇప్పుడు పోయి వేపియాల. ఇప్పుడు సైకిల్ ఈడికెళ్ళి కూడా ఎత్తుకోబోతుర్రు అంటే సో సేఫ్టీ లేదు గైస్, సైకిల్కి సేఫ్టీ లేదు. సో అది ఏదో చేసిండు సైకిల్ని, మనము ఇప్పుడు పోయి చేపియాలి. చాలా సో ఇగో తాళం మొత్తం ఇరగొట్టేసిండు. తాళం దాన్ని ఏం చేయాలో అర్థమైతే ఇప్పుడు పోయి మనం డైరెక్ట్ షోరూమ్కి పోవాలా. షోరూమ్కి పోసి వాడికి చెప్తే వాడు వేసేస్తాడు షోరూంలో. సో మనం పే చేయాలి. సో సైకిల్ చాలా డ్యామేజ్ అయింది గైస్. వాడు మొత్తం దాన్ని ఎట్లా వేసిండంటే అసలు కోపం వస్తుంది సైకిల్ని. వాడు అట్లా వేసిండు. సో ఇప్పుడు మనం పోయి సైకిల్ మనం అడిగిస్తే ఆడు చెప్తాడు ఇక. సో యూ కెన్ గో అండ్ హ్యాండిల్ దిస్. ఓకే లోకల్ కోసం సైకిల్ మన షోరూమ్లో అవుతున్నాం ఇప్పుడు. సో ఇచ్చేసాం, సైకిల్ అయితే ఇచ్చేసినాం. మన బైక్ అయితే రిపేర్ అయిపోయింది. సో మనకి అన్ని లైట్ అన్ని వైర్లు అన్నీ తెచ్చేసి ఇచ్చేసినాం. సో నాకు కూడా అన్ని సెట్ అయిపోయింది. సో మనం స్టార్ట్ అయిపోవాలి బయటికి. సో ఇదే షోరూమ్. సో బైక్ అయితే రెడీ అయిపోయింది. సో మనం ఇప్పుడు మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు మనం మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళిపోవాలి.
సో ఫుల్ కూల్ ఉంది వెదరు. సో ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2:40 అట్లా అవుతుంది. సో మనం వెళ్ళిపోవాలి ఇక. సో చలో మీకు ఇప్పుడు దారిలో కనిపించే కొన్ని ఐటమ్స్ నేను చూపిస్తా. సో ఎక్స్ప్లోర్ చేద్దాం ఇవాళ, మాకు కొంచెం టైం ఉంది కాబట్టి. సో మనం ఇప్పుడు నియర్ టు లండన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతాం. అంటే మీదకి వెళ్ళిపోము, కొంచెం పక్కకి వెళ్ళిపోతాం. సో చూపిస్తే అలా. ఇదంతా అది లండన్ బ్రిడ్జ్. సో మనము అది కనిపించేది లండన్ అయ్యి. సో ఆ బ్రిడ్జ్ మీద ఉంటాయి ఇప్పుడు అన్నీ. ఇది సేమ్ ట్యాంక్ బండ్లా ఉంటాయి అనమాట. ఇదంతా రోడ్డు. ఇప్పుడు మన ఇండియాలో ట్యాంక్ బండ్ ఎట్లా, ఇది లండన్లో లండన్ బ్రిడ్జ్, అంతే తేడా. మిగతా అంతా సేమ్ అదే, అవే పడవలు, అవే మనుషులు, వాళ్ళే ఫోటోలు వెళ్తారు. సో ఇది ఎట్లుంటాయంటే మన ఇండియాలో ట్యాంక్ బండ్ ఎట్లనో ఇది లండన్ బ్రిడ్జ్ అంతే. అవే పడవలు, అదే మనుషులు, అవే ఫోటోలు, అవే లవర్స్, అంతేములే. ఆ స్టాచ్యూలు ఉంటాయి, స్టేట్ ఓగా ఇట్లా ఓగా స్టాచ్యూలు ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ మీకు చూపిస్తాను నేను ఎట్లుంటుంది ఏందని. ఇప్పుడు ఈ పడవలు ఎన్ని అంటే ఒక మస్తు ఉంటాయి, ఒక 100-200 పడవలు ఉంటాయి. ఆడికి 100-200 పడవలు ఉంటాయి. అవి పబ్బులు ఉంటాయి, పడవలలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు వెనుక అనిపించేవన్నీ అది అనిపిస్తుంది. అది అది అదే లండన్ అయ్యి, దాని లండన్ అయ్యి అంటారు. అది జెయింట్ వీల్లా ఉంటుంది, తిరుగుతుంది, స్లో తిరుగుతుంది. మనం ఎప్పుడు ఎక్కాలి? సరే ఒకసారి ఎక్కాలి, చూద్దాం. మనం కూడా ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. ఏడవతాడ లవర్స్ సేమ్ మన ఇట్లా సేమ్ మన దాన్ని ఏమంటారు ట్యాంక్ బండ్ సేమ్ అంతే, అట్లనే ఉండే ట్యాంక్ బండ్. స్ట్రిప్ రోల్స్ ఉంటాయి వాళ్ళు, ఏ రకమైన కూడా బాధ. మెయింటెనెన్స్ అన్ని ట్రక్స్ అవన్నీ అట్లా స్టాచ్యూ ఉంటాయి. మనకు పోయిట్స్, ట్యాంక్ బండ్లో పోయిట్స్ ఉంటాయి అట్లా పడవనే పడవనే. మనం సిగ్నల్ జంప్ చేస్తే మాత్రం పోలీసు వాళ్ళు వస్తారు. సిగ్నల్ బట్టే పోవాలి మనం. సో అక్కడ మీకు ట్రైన్ కనిపిస్తుంది, ట్రైన్లో పోతుంది. ట్రావెల్ చేస్తాం. ట్రైన్ ఎంత వెళ్ళబోతుంది, ట్రైన్ కనిపిస్తుంది సేమ్ కలర్. Pub of Paris. మనం ఇదే లేదు అలా పోతే అనుకో పైన పడుతుంది. సో ఇక్కడ క్లాక్
క్లాస్. సో ఫోటోలు లేరు అక్కడ, ఫోటోలు లేరు. లాగాలి వెళ్తాను ఒవ్వలేడు మనం ఒక్క సిగరెట్. ఇంటికి పోయేది ఇంత ఇక. ఫ్రైడ్ రైస్ తీసుకుంటాం ఏమంటా. ఏం తీసుకోవాలా? ₹120 ఉంది పౌండ్ ఇప్పుడు. 125.
హలో ఏడున్నాయి అయ్యా ఏమన్నాడు అన్నాడా అంతే మంచి చేస్తుంది నాన్నకు కూడా ఉంటుంది అట్లా చెయ్యాలంటే నాకు చెయ్యలేకపోతారు అంతే తేడా నేను చేస్తున్నా కదా నాన్నకు కూడా చెయ్యాలని ఉంటుంది కానీ చేయలేకపోతాడు నేను చేస్తున్నా కదా హ్యాపీ ఫీల్ అవుతాడు అంటున్నా సో ఇదే లండన్ బ్రిడ్జ్ ఎంత ఉన్నది ఇప్పుడు సో మనం ఇదంతా చూద్దాం ఇప్పుడు